హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ కూడా? ఇది వచ్చేసి 7 శనివారాల వ్రతం పూజలో 4వ వారం పూజ లాగా అనమాట. ఉదయంలాగా తలస్నానం చేసేసి ఇల్లు గుమ్మలన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత దేవుడికైతే నైవేద్యాలు అయితే తయారు చేస్తున్నాను అనమాట. సో ప్రతి వారు కూడా నువ్వుల లడ్డు పెడుతున్నాను కాబట్టి నువ్వులైతే వేయించేసి బెల్లం వేసి మిక్సీ చేసి వంటలు చేసి పెట్టేశాను. అలాగే ఈవేళ నైవేద్యం కింద అయితే సేమియా అయితే చేస్తున్నాను. వాటితో పాటు ఎప్పుడులాగే ఇంకా పంచామృతం, నా పానకం, తర్వాత వడపప్పు, చలివిడి ఇవన్నీ కామన్ అనమాట. వాటితో పాటు మనకు నచ్చింది ఏదో ఒక నైవేద్యం అయితే నేను చేస్తున్నాను. సో ఈ వారం అయితే సేమియా చేశాను అనమాట. ఇంకో పక్క వచ్చేసి అమ్మమ్మ కొబ్బరికాయలకి పీచు అంతా తీసేసి నీట్గా రెడీ చేసి పెడుతుంది అనమాట. కొబ్బరికాయలు కొట్టేటప్పుడు నీట్గా పగులుతాయి అని చెప్పేసి. ఇంకో పక్క వచ్చేసి వదిన ప్రేమిదలు చేయడం అయితే నాకు హెల్ప్ చేస్తుంది. పిండి అయితే కలిపి సుంచిన వదిన వచ్చేసరికి ఇంకా రాగానే తనైతే ప్రేమిదలు చేసేస్తుంది అనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా, అన్నీ ఒకే సైజులో చాలా అందంగా పొడవుగా. ఆ నామాలు చూడండి, ఇలా చేసుకోవడం వల్ల ప్రేమితుల నామాలు కూడా చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి. అంటే ప్రేమితుల సైజుని బట్టే కదండి నామాలు కూడా ఉంటాయి. సో ఇది నిజంగా ఎవరు కనిపెట్టారో తెలియదు కండి, యూట్యూబ్లోనే చూసాం మేము కూడాను. అప్పటి నుంచి కూడా చాలా ఈజీ అయిపోయింది అనమాట ఈ ప్రమిదలు చేసుకోవడం అనేది. ఫస్ట్లో అయితే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు, ప్రమిదలు చేసేటప్పుడు సరిగ్గా వచ్చేవి కదా, ఒక్కొక్కటి ఒక్కో సైజు అలా వచ్చేవన్నమాట. కానీ చేసుకోవడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది అనమాట, చాలా తొందరగా అయిపోతుంది. ఎక్కువ ప్రమిదలు కూడా సింపుల్గా అయితే చేసేసుకోగలుగుతున్నాము. సో ఇంకోటి వచ్చేసి మా వదిన ఈవేళ గౌరమ్మను కూడా తయారు చేసిందనమాట. అందుకనే చూడండి ఎంత ఆనందపడిపోతుంది, నేనే చేశాను చూడండి అని చెప్పి. తనకి నిజానికి వాళ్ళ ఇంట్లో అయితే ఇవన్నీ ఏమి చేసుకోదు, నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తనకి చేయడం అలవాటు అయిపోయి అనమాట. మంచి ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇంకా మా రోజు వచ్చేసి ఆఫీస్ నుండి వచ్చింది, పాపం నైట్ డ్యూటీ చేసి వచ్చింది, కానీ పూజ అయిన తర్వాత పడుకుందాం అని చెప్పేసి నాకైతే హెల్ప్ చేస్తుంది అనమాట. ప్రమిదుల్లోకి 7 ఒత్తులు కడిపి ఒక ఒత్తు కింద చేయాలి కదా, అది తనైతే చేసేస్తుంది అనమాట. సో అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత పూజ అంతా అదేనండి, దేవుడు మళ్ళంతా కూడా అంతా అలంకరించేసుకొని అన్నీ చేసిన తర్వాత ఇంకా మా వారైతే వచ్చారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మనకి పూజ చేయడానికి ఎంత టైం పడుతుందో ఆ పూజా గది అంతా కూడా అలంకరించుకోవడానికి కూడా మనకి దగ్గర అంతే టైం పడుతుందండి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్త చేసినా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం అనమాట. కొంచెం నీట్గా అందంగా చేసుకోవాలంటే కనుక కొంచెం ఓపిక ఉంటే కనుక మనకి అయిపోద్ది. మొత్తం మీద నాకు పూజ అలంకరణ మొదలుపెట్టి పూజ అంతా అయ్యేసరికి 2 అవర్స్కి ఎక్కువే అయితే నాకు పడుతుంది అనమాట. పూజ అయితే కనుక కరెక్ట్గా గంట అండి, ఏ మాత్రం ఆలోచించవద్దు. కొంచెం స్లోగా చేసుకున్నా స్పీడ్గా చేసుకున్నా సరే దగ్గర గంట అయితే పక్కా అయిపోతుంది. సో ఇంకా మా వారైతే ఏది కూడా మిస్ అవ్వనవ్వరు అనమాట. ఇంకా పూజా విధానం ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగ అన్నీ చేయించేస్తారు. ఒక పంతులు ఉంటే ఎలా చేయిస్తారో యాజ్ ఇట్ ఈజ్ అదే అనమాట. మా ఇంటి పంతులు అయితే ఇంకా మా వారే అనుకోవచ్చు. ఎందుకంటే నాకు ఈ పూజ విషయంలో ఏ లోటు లేకుండా చాలా బాగా అయితే నాకు సహకరిస్తారనమాట. నిజం చెప్పాలంటే నాకన్నా ఆయనకి ఎక్కువ పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అందువల్లే ఇంకా నేను ఈ పూజలు చేసుకునేటప్పుడు మా వారి సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది నాకు. ఇంకా ఆ దేవుడు గది అయితే కొండలోనే నైవేద్యం అయితే పెడుతున్నాను కదండి. నిజంగా ఆ కొండ అక్కడ పెట్టేసరికి ఆ పూజ గదికి చాలా నిండుదనం అందం అయితే వచ్చేసినట్టు అనిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అయితే నాకు షార్ట్లోనే ఒక ఆవిడైతే మెసేజ్ చేశారనమాట, అమ్మ ఇలాగ ఆ సేమియా అనేది నైవేద్యం కింద పెట్టకూడదు అని చెప్పి. నిజంగా నాకు తెలియదండి అలా పెట్టకూడదని, ఇప్పుడు దాకా ఎక్కడ వినలేదు కూడా. ఇంకా దేవుడు ప్రసాదం అనేసరికి పాలతో చేసింది ఏవైనా కానీ పెడతాం కదా, అందుకోసం ఎప్పుడైనా పరవాన్నం లేదు అంటే ఆ టైంలో నేను ఈ విధంగా సేమియా చేసి పెట్టేస్తూ ఉంటానన్నమాట. కానీ మరి పెట్టకూడదు అన్నారు. మరి ఇది ఎంతవరకు మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి, అసలు ఎందుకు పెట్టకూడదు అని కూడా తెలిస్తే చెప్పండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అదే అయ్యవారి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ కూడా కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. అయితే నాకు ఈ మధ్య ఇన్స్టాలో ఎక్కువగా ఒక పాట అయితే బాగా వినిపిస్తుందండి. నాకు ఎంత బాగా నచ్చిందంటే ఇంకా పాట వింటూ ఉంటే కూర్చున్నా పడుకున్నా ఎక్కడున్నా సరే నాకు అదే పాట వినిపిస్తుంది, పాడుకుంటూ ఉన్నాను కూడా. మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి, ఒకసారి పాడుతాను వినండి. శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస ఈ మౌనమెన్నాలయ్యా, అలవైకుంఠాన అంతఃపురాణ ఏ మూలనున్నావయ్యా, ఓ నామాల దేవరా ఇక నీ మాయలా ఓ శ్రీనివాస ఓ వెంకటేశ ఈ మౌనమెన్నాలయ్యా, అలవైకుంఠాన అంతఃపురాణ ఏ మూల ఉన్నావయ్యా. నిజంగా అండి ఈ పాట నేను ఎలా పాడానో తెలియదు, కానీ అక్కడ వింటే మటుకు ఒక రకమైన మనకి ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి.